యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. నీ నెత్తికెళ్ళే పట్నం మొగుడు వచ్చేసాడే చూడు. ఏమిటంత హడావిడి మామయ్య గారు, ఎందుకంత ఖర్చు చేస్తున్నారు? ఉన్నది ఒక్కటే కూతురు కదండి. అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా? చిన్నల్లుడు గారు మహాశిల్పండి. ఇదిగో బాబా, ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే కట్టబెట్టుండే. నేను నీ కూతురు లాంటి దాన్ని కదా. కుర్రాడు బాగున్నాడు, పనిలో పని పసుపుతాడు కట్టించేసి. అంటే చమత్కారానికి సీరియస్ గా అంటేనా? ఏంటి మామయ్య గారు పంచి ఎత్తి పట్టారు? ఉత్తినే గాలాడుద్దని. గాలాడాలంటే ఓ కైతాన్ ఫ్యాన్ తెచ్చి అక్కడ కట్టుకోవచ్చుగా. వీడెందుకండి జురాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్లో అరుస్తున్నాడు? ఇప్పుడు అర్థమైందా? ఇదిగో పంతులో, ఆ తమలపాకులు బెల్లం అందరికి ఇచ్చాయి. తీసుకోండి తీసుకోండి. ఏమిటండి ఇది? ఏం చేయాలి దీన్ని? నాకాలండి. బెల్లం నాకుతూ గడపలో అడుగు పెడితే శుభప్రదం అండి. పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి. మొన్నేదో పెళ్లికెళ్తే తేనె నాకమన్నారు. అది వెస్ట్ గోదావరి పెళ్ళండి, ఇది ఈస్ట్ గోదావరి పెళ్ళండి. ఆడ తేనె నాకిస్తారు, ఈడ బెల్లం నాకిస్తారు. అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్. మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు, వడలు, పులిహోర, పొంగలు, దద్దోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా పెడతారు. అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా బెల్లం నాకుతూ లోపడుగు పెట్టండి. రండి పోదండి. తమరు నాకట్లేదే? నాకే అలవాట్లేదు, నవ్వడమే. అబ్బో బెల్లం నాకిచ్చాను, ఇక పెళ్ళి అయిపోయినట్టే. సమయానికి మా ఆవిడే ఉంటే ఎంత ఇదైపోయేదో. ఇది నేను అయిపోతున్నాగా. నువ్వు అయిపోయినంత వరకు చాలుగానే లోపలికి వెళ్ళి అమ్మాయిని నిశ్చితార్థానికి రెడీ చేయి. అయ్యా, తాంబూలాలు పుచ్చుకునే ముందు అది ఇది అప్పుం పప్పు అమ్ముం బొమ్ము అనుకుంటే బెటర్ గా ఉంటుంది. అది ఇది అంటే ఏంటి? అదేనండి, కట్నాలు కానుకల గురించి వరదాకా మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా, అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా అని. చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం. మావన్నీ స్వామివారి పద్ధతులే. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య, అంతవరకు ఐడియా ఉందండి. కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక కథ తమరన్నయ్య మరి చెప్పండి. వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణాన్ని కట్నం తీసుకోలేదు కదా, అదే మా పద్ధతి. కట్నం తీసుకునే వాళ్ళ మా దృష్టిలో గింగిరిగాళ్ళు. ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అల్లులను తొక్కిపడేయాలి, ఇది మా సిద్ధాంతం. ఇది నాకు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి, గొడవలు అయిపోతాయి. కానీ ఒక మాట అండి, ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేము చేయించిన నగానట్రా తీసుకోకపోతే నిజంగానే గొడవ అయిపోతుంది. అట్టగాని ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తూ ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలు అయిపోతాయి. అబ్బో, ఇదేదో గొడవగానే ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటారా ఏందండి? గొడవ అంటే అంత ఆత్రం ఎందుకండి? మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అందుకని. అవునవును, ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైప్ లో ఏదైనా గొడవ చేసేస్తారు. అవును, ఆహా, పెళ్లిలో గొడవలంటే ఇలా ఉండాలి. మా ఆవిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయి ఉండేదో. నేను చూస్తున్నాను కదా. నాకు ఇంకోసారి పంచెత్తారంటే కైతాన్ ఫ్యామిలీ కాదు, కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడప. ఏమండి, ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా, మంత్రాల పేరుతో బాంబులు ఎత్తి గొడవలు చేయమంటారా? తమరికి అంత సీన్ లేదు కానీ 2 నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి ఇలా వచ్చేస్తుంది. బీ రెడీ. అరే చిన్నాడా, వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో. మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీదే తీయాలి. అవును, ఏడి వీడు?
పెట్టుకోండి, నా చుట్టి పెట్టుకోవద్దు. చెల్లిమ్మ నిమ్మ పండులో ఉంది. ఒంటి మీద చిన్న గోటికిచ్చి పడినా గాని అద్దంలా కనబడుతుంది కదక్క. ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు. నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి లీలలు. నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రోడి వంటి మీదే లీలలు కనిపించేలా ఉన్నాయి. ఆహా మరదల పిల్ల, ముందే చెప్తున్నాను, మా తమ్ముడికి ఏమీ తెలియదు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా మిమ్మల్ని అమాయకులని అనుకున్నాను. ఒక్క ఫస్ట్ నైట్ లోనే తేలింది తమ రెండెన్ని మాయలు చేస్తారో. అవును, అసలు మనకు ఫస్ట్ నైట్ కాలేదేమిటి? అవ్వకుండానే పుట్టాడా ముద్దులు కొడుకు? వీడెప్పుడు పుట్టాడు? నాకే గుర్తులేదు, ఇంకా నీకే గుర్తుంటుంది. కరెక్ట్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాం. అవును, మీరు ఇక్కడ ఎందుకుంటారు? అయ్యో, మగవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కృష్ణ, ఆ చెట్లు ముచ్చట్లు అవి బాగా తీస్తున్నావు కదా, బాగాదే. బాగా తీస్తాడు. ఏంటబ్బాయి, స్నానానికా? ఏం డౌటా? వేడి నీళ్ళ చన్నీళ్ళ? వేడి నీళ్ళే. పెళ్లి కొడుకు బాడీలో హీట్ లేదేమోనే. ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయి పేలిపోతుందేమోనే. ఏందమ్మాయి పేలిపోతుంటున్నారు? అబ్బే అదేం లేదు బాబాయ్, శోభనగర్లో గురించి కూరగాయలు జరిగారా లేదా? అబ్బా ఎంత ముద్దొస్తున్నావే. నాదిష్టే తగిలేలా ఉంది నీకు. ఒక్క నిమిషం. రోజులింత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయనడానికి నీ పెళ్లి నిదర్శనమే. ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురైనందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురుని చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నీ ఆశ అడియాసేనమ్మా. నీ స్నేహితురాలకి పెళ్ళయ్యే రాత రాసలేదు. మొదలెట్టండి. మా చంద్రవంశం అందం చూడు. మా చంద్రవంశం దరహాసం చూడు. మత్సలేని మా చంద్రుడు మీసం అందం చూడు. నిజమే చెప్పే హరిశ్చంద్రుడిని చూడు. నీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడు రా. అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు. మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్లి కళ చూడు. ఎందుకు నాన్నగారు బాబాయ్ నన్ను పొగుడుతున్నారు? మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకుని పొగట్టం ఆనవాయితీరా. పంచ ప్రాణాలు అంటే 5 ప్రాణాలు అని విన్నాను గాని ఆ 5 ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది. అల్లుడు గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి, ఈ గొడుగు తీసేసుకోండి, ఈ చెప్పులు వేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ సంసారం వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను కాశీకి వెళ్ళిపోతాను. నీకేమన్నా మెంట్లా? అయ్యో, మా అన్న వదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో, గొడుగు తీసుకో, చెప్పులు వేసుకో, ఈ పెళ్లి చేసుకోను, సంసారం వద్దు, సన్నాసులో కలుస్తాను. బుద్ధిందా? నేను చెప్పనా? శాస్త్రం వచ్చిన శాస్త్రం ఏడ్చినట్టుంది నీ శాస్త్రం. మామగారు ముందు ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపిండి. అల్లుడు గారికి శిల్పితనం ఎక్కువ. నాకు ఎంత నవ్వుతుందో. టౌన్ పోర్షన్ డగడగడగా దించా పురోహితుడిని మార్చేయండి మామయ్య గారు. అయ్యో ఇంకా నయ్యం భలే వాళ్ళే. అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది, కాశీకి వెళ్ళి రమ్మనేది నిజంగా కాదండి, ఉత్తినే. అదే సంప్రదాయం. సంప్రదాయమా? అబద్ధాలట్ట సంప్రదాయం ఏంటండి? ఈ చంద్రవంశం వారి నాలుకల కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం. పోనీ నాకు పిల్లనిస్తారా? సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే? ఇది సూపర్ అన్నయ్య. కరెక్ట్. మావారు నాకు పిల్లనిస్తారా? నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా? అనవలసింది నువ్వు కాదురా, వీడు పెళ్లి కొడుకు. పిల్ల మొక్కను లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదూ. ఏం కళ్ళి వదిన, పిల్ల మొహాన దేవుడు పెళ్లి కళ రాయనే లేదు. ఏమో రుక్మిణి, అంతా బాగున్నారా? అంతా బాగున్నారండి.
పోయండి అది. ఇప్పుడు మీరు పట్టండి బాబు గారు, మీరు పోయండి. మీరు పట్టండి అమ్మా, చేపట్టండి. మీరు పోసేయండి ఇప్పుడు. అటేం చేస్తున్నావు ఎట్టీరా సరిగది. అమ్మా ఇటు ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది రుక్మిణి? తెల్లవారితే చీకటి అవుతుంది. తెల్లవారితే చీకటి అవుతుందా? అవును, నాకు ప్రేమించే అర్హత లేదు, నాకు పెళ్ళయ్యే యోగం లేదు. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నన్ను మర్చిపోండి, దయచేసి నన్ను మర్చిపోండి. ఎక్కరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్లవాళ్ళు కదా ఏడవలసింది. మనం మగపిల్లవాడు కాదు, నేర్చేట ఎవరికి చెప్పకే. ఎక్కే ఎక్కే ఎక్కే. నువ్వు మారవు. అదే అదే. ఏమిటయ్యా ఇక్కడేం చేస్తున్నావు? పద, టైం అవుతుంటే. నువ్వు రమ్మంటుంటే అన్నయ్య వెయిట్ చేస్తారు కదా. రావయ్యారా, ఇలా వ్యాన్లో పెట్టి ఏనాడు నాకు మాట తాగకూడదు. కూర్చోదండి, తమరు ఎక్కండి ఎక్కండి. అయ్యా నమస్కారం. అయ్యా మీరు అయ్యా అమ్మ మీరు ఎక్కండి, నేను ఎక్కండి. జాగ్రత్త అయ్యా, నమస్కారం. వెళ్ళొస్తాం, పంచ జాగ్రత్త. అయ్యో చాలా జాగ్రత్తగా ఉంటా. ఎక్కడమ్మా ఏంటి చూస్తున్నావు? అమ్మా మీరు ఎక్కండి ఎక్కండి. జాగ్రత్త చంద్రుడు గారు. అయ్యి అమ్మ జాగ్రత్త. నమస్కారం అండి. అతి మనం తగ్గించుకోండి. ఉంటామండి. పోనీ పోనీ మంచి పడుతుంది. పోనీ. కన్న కూతుర్ని అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను. పిచ్చమోహమా, ప్రతి తల్లి తండ్రి కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని కళ్ళకంటారు కదా. మరి ఆ కళ్ళన్ని పండి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటారు ఎందుకో? ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయి కదా. కానీ నా కూతురు లేదు ఎవరింటికే? చంద్రవంశం చంద్రవంశం వాళ్ళింటికే. హాయ్ కన్ని లగిందిలా ఎర్రి మొహమ పడరా. పెళ్ళంటే పాపారం ఇంట్లో పెళ్ళి. ఏంటమ్మా? నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్. నా కూతురు పెళ్ళిలాగానే నీ పెళ్లి కూడా వైభవంగా జరిగితే చూడాలందమ్మా. కానీ వద్దు బాబాయ్,
చంద్రమతి పెళ్లి కళ్ళారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది. బంగారు తల్లి. మీరు మనుషులా పశువులా? నన్ను వదిలేయండి అయ్యా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను. దున్నపోతు మీద వర్షం కురిచినట్టు అయిపోయింది. దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటూ చెవి కోసిన మేకలా అరిచాను. నువ్వు ఊర కుక్కలా ఊహు అన్నావు. వీడు అడ్డగాడిదలా ఆహా అన్నాడు. నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను. మా వాళ్ళు మిమ్మల్ని ఊర పందుల్లా కుళ్ళ ఒడిచారు. సరేనయ్యా, నీ కొడుక్కి నా కూతురుని ఇస్తానన్నాను, అంతే కదా? ఏమిటి, ఎంగేజ్మెంట్ చేసి రింగ్ కూడా తొడిగారు. రింగా బొంగ. డాక్టరు, నీ కూతురు నిశ్చితార్థమన్నావు ఎప్పుడు? ఎల్లుండి. ఇది నీ అల్లుడికి తొడుగు. థ్యాంక్స్ బావగారు. నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో, లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్లో ఉంటాయి. అవును, ఈ పెళ్లి సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? వీడి వేలుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద పడేసుకోవాలని. వాళ్ళ అంతస్తు ఎక్కడా, మీ అంతస్తు ఎక్కడా? ఒప్పుకుంటారా? ఇలా వెళ్తే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు. పాపం మంచివాళ్ళు. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ ఇచ్చేది మీరు, షాకులు తినేది మేము. నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. ఐ సీ. మిమ్మల్ని ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించాలి. ఇట్స్ ఆల్ రైట్. విషయం ఏమిటో చెప్పండి. మీతో వియ్యముండే అదృష్టం మాకు కలుగుతుందా? నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు. తొందరపడకండి, నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు. ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవటం మా ఆనవాయితీ. వాలేవారు, మీరింటికి పెద్ద, మీ తమ్ముళ్ళు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా? ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను. మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్లి నడక మాత్రం పోలా. ఏమిటి మామయ్య గారు ఇవన్నీ? ఉంటాయి అల్లుడు గారు. సున్నుండలు, చక్కెరాలు, కారపూస, బెల్లం బుంది, తొక్కుడు లడ్డు, మామిడి తాండ్ర, జీడిపప్పు, పకోడీ, అవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయి. స్వీట్ స్టాల్ మొత్తం వచ్చేసింది. పదండి, ఊది పారేద్దాం, పని అయిపోతుంది. అదే కుదరదు. పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఉదేద్దాం. థ్యాంక్స్ పెద్దమ్మాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్లికి ఆశాడు చూద్దామని. ఇంకెందుకు ఆలస్యం, పదండి. పదండి. నేను మీకోసం తెస్తే అన్ని నాకే పెట్టారండి. ఆ మూల సీట్లో నేను కూకుంటా. సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను. వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు కూర్చోమ్మా. కూర్చొని చూడు. ఇక సినిమా మొదలెట్టచ్చుగా. ఓ నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు, ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు. దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి, మా పొన్నారి తమ్ముడి పోజలున్నాయండి, మా మామగారి పంచెత్తుళ్ళు ఉన్నాయండి. చూడండి, చూసి ఆనందించండి. యావండి, సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి. అమ్మాయి బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటిది, టీవీలో డైలీ సీరియల్ ఆ అమ్మాయి కనిపిస్తుంది? మనం ఎవరూ కనబట్టలేదేంటి? ఒరేయ్, మనం లేవురా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి.
ఎక్కడ ఈ కెమెరామెన్? మీరు కూల్గా ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. కృష్ణ, ఏమైందయ్యా? వీడియోలో ఆ అమ్మాయినే షూట్ చేశాడు కదా, వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో. కాదు వదినా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఏమిటయ్యా ఇది? మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమండి? ఏరా, నిజంగానే లవ్ లో పడ్డావా? ఆ పిల్లని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేశావు. వీళ్ళలో ఒక్కరైనా లవ్ లో పడతాడేమో ఎదురు చూశాను. అందరికీ నేనే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది. నువ్వు నా ఆశలను నిజం చేసావురా. నీ పెళ్లి జామున్ జరిపించేస్తాను. అసంభవం అండి, ఈ పెళ్లి జరగదు. ఎందుకని? పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఆ పిల్లకి నీచులు, నికృష్టులు, రాక్షసులు లాంటి నలుగురు అన్నయ్యలు ఉన్నారండి. వదిలి కొట్టొద్దన్నయ్య. ఏంటే ఎందుకులా చెప్పవే, నీవు ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు? చెప్పు, ఎందుకు పంపించావు? వాళ్ళు పంపించలేదయ్యా, నేనే వచ్చి తీసుకెళ్ళాను. నువ్వెవరా తీసుకెళ్ళడానికి? నేనెవరో తెలీదా? మీ నాన్న ప్రాణ స్నేహితుడయ్యా. మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేశాం. వాడి స్నేహితుడు అయితే మాకేట్రా గొట్టంగా. మమ్మల్ని ఏమైనా అనండి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే ఇంతకాలం మీరేం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాం. ఈ రోజుతో ఆ మర్యాద పోగొట్టుకున్నారు. మీరేమో పెళ్లిని చేసుకుని రాత్రనక పగలనక సిగ్గు ఇగ్గు లేకుండా దున్నపోతులా దొర్లుతున్నారు. వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకలు వద్దంటున్నారు. కనీసం పెళ్లి పేరటాలు కూడా వెళ్ళలేకపోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల? 2 నిమిషాలు టైం ఇస్తున్నా, కట్టుపట్టలతో కట్టగట్టుకుని మీ పుట్టింటికి వెళ్ళిపోండి. లేదా మిమ్మల్ని అందరినీ చంపి ఈ ఇంటిని చావింటిని చేస్తా. వెళ్ళండి. అసలు ఇది ఇల్లే తినగా శ్మశానం. ఇక్కడ మీరే తగలరండి. పదండి పోదాం. మీరు పురుగులు పడిపోతారా? వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారా? ఈ ఒక్కసారి నా మారనరా. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నా చెల్లెలి విషయంలో ఎవరన్నా తలదూర్చితే తల నరికి పెట్రోల్ పోసి తగలబెడతాను. మర్చిపోరా, అమ్మాయిని మర్చిపో. ఈ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? వాళ్ళు మనుషులు కాదన్నయ్య, పశువులు వాళ్ళు. ఆ పశువులకు ముక్కుతాడు వేసి పొగరనిచేద్దాం. కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం. పెళ్ళంటే యుద్ధం కాదు, పండగ. దానికి ఒక పద్ధతి ఉంది, కట్టుబాటు ఉంది. ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకేం చేద్దామని అన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను.
మన మంచితనంతో ఆ నలుగురిని ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి. ఇంపాసిబుల్. ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు. ఆవేశపరులకు ఒక్కటే దారి, ఆలోచించే వాళ్ళకి 99 దారులుంటాయి. అన్నయ్య, అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఎందుకని? ఆ కౌరవులతో యుద్ధం చేయలేకనా, చావలేకనా ధర్మానికి కట్టుబడ్డారు కనుక. కట్టుబడ్డారు, కానీ చివరికి యుద్ధం చేశాక వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు. చివరికి అంటే ఎప్పుడు? సమాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు. మనము వాళ్ళ దారిలోనే వెళదాం. మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం. ఆవేశంలో ఏదో అనేశాం, క్షమించనయ్యా. ఇప్పుడు చెప్పు, మేమంతా ఏం చేయాలి? ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని జమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఈ రోజున మన తమ్ముడి పెళ్లి కోసం మనం అభిమానాలని, ఆత్మగౌరవాలని, పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టి పెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి. ఆ విజయదశమి రోజునే మన కృష్ణ రుక్మిణుల పెళ్లి జరిగి తీరాలి. ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా, అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.